ఛే, తీసుకో భయ్యా. వద్దు భయ్యా. పర్లేదు తీసుకో, ఏదో టెన్షన్లో ఉంటున్నావు కదా, ట్రై చెయ్యి. నా టెన్షన్ పడడానికి ఒకటి సరిపోదు భయ్యా, 100 కావాలి. ఉన్నాయా? అంత టెన్షన్స్ ఏమున్నాయి భయ్యా నీకు? రీసెంట్లీ బ్రేకప్, 5 బ్యాక్లాగ్స్, ఇంట్లో టెన్షన్స్, కాలేజ్లో ప్రాబ్లం, ఇలా చూసుకుంటే నా లైఫే ఒక సొల్యూషన్ లేని ప్రాబ్లం భయ్యా. తీసుకో భయ్యా. ఏంటి భయ్యా ఇది? కొకైన్. ఏంటి భయ్యా ఈ కోక్ తీసిన సింపుల్ తీసా, లోన పెట్టి బొక్కలో దోసేస్తా. ఇదేం పెద్ద మ్యాటర్ కాదు భయ్యా. మందు, బీడీ, విస్కీ లాగా ఇది కూడా మత్తేస్తుంది, కిక్కేస్తుంది, ప్రపంచాన్ని మర్చిపోలే చేస్తుంది. ఇంకేది ఇవ్వనంత సుఖాన్ని ఇస్తుంది. ట్రస్ట్ మీ, ట్రై చెయ్యి. నా దగ్గర డబ్బులు లేవు భయ్యా. పర్లేదు ఇప్పుడు తీసుకో, నెక్స్ట్ నుంచి కావాలని డబ్బులతో ట్రై చేద్దాం, ఏముంది తీసుకో. హలో, ఎక్కడ? మాల్ కావాలి. వస్తున్నాను, ప్లేస్కి వచ్చే. ప్రతిసారి రూమ్ నేనే క్లీన్ చేసి వస్తుంది. ఏంటిది? ఏంటిది కొకైన్లో ఉంది? ఇది చూడండి రా. ఏంటి? కొకైన్. కుకేనా? మన సత్య కొకైన్ పడుతున్నాడు రా. ముందు నుంచి వాడి మీద అనుమానంగా ఉందిరా. ఈ విషయం ఎవరికైనా తెలిస్తే వాడితో పాటు మనకు కూడా ప్రాబ్లం అవుతుంది. నువ్వు ఫస్ట్ వాళ్ళకి కొకైన్ ఎక్కడ నుండి వస్తుందో తెలుసుకోవాలి కాబట్టి నువ్వు కిందకి వెళ్ళి ఆడ ఫోన్ తీసుకో. ఏం చేయాలిరా ఇప్పుడు? రే చూడండి రా. రే ఫస్ట్ వాట్సాప్కి వెళ్ళి చెక్ చేద్దాం రా. ఎవర్రా ఇడు కోక్ ఫ్రెండ్ వీడియో రా కొకైన్ వాడికి ఇస్తుంది. ఏం చేద్దాం? వాడు మెసేజ్ చేయనట్టే మనం కూడా చేద్దాం, ఆ తర్వాత చూసుకుందాం. మెసేజ్ చేయరా. ఇంకోసారి మా ఫ్రెండ్ కనుక డ్రగ్ ఇచ్చామంటే ప్రాణాలు పోతే నాకు కొడక. వీడేంటి ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు? రే కిరణ్, చెప్పురా. వాడికి మనం డ్రగ్స్ దొరకకుండా చేసాం, కానీ అవి వాడాలనే ఆలోచన మాత్రం దూరం చేయలేకపోతున్నాం రా. మనం చేయనవసరం లేదురా. వీడు ఇలా చేసినప్పుడు వాళ్ళ పేరెంట్స్ ఎంత బాధపడతారో ఆ బాధ వీడికి తెలిస్తే చాలు. సరే వాళ్ళ పేరెంట్స్కి చెప్దాము. మా అన్నయ్య ఇలాగే డ్రగ్స్ యూజ్ చేసి చనిపోయాడు రా. వాడితో మాట్లాడి వాడిని మార్చలేకపోయానని మా అమ్మ ఈ రోజుకి బాధపడుతుంది. మా అమ్మకు ఫోన్ చేస్తాగు. హలో అమ్మా, అన్నయ్య బ్రతుకుంటే ఏం చెప్పాలనుకున్నావో చెప్పు. ఒకసారి ఫోన్ మాట్లాడు. హలో, డ్రగ్స్ వాడుతున్నావురా నువ్వు? జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా భరించగలం, కానీ కళ్ళ ముందే కన్న కొడుకు జీవితం నాశనం అయిపోతే భరించలేవురా, భరించలేవు.
తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం పిల్లలు బాగుపడినప్పుడే కానీ ఇప్పుడు నిన్నలా చూస్తుంటే ఇంకా ఎందుకు బతుకున్నామా అనిపిస్తుందిరా. ఇంకా ఎన్ని రోజులురా మీకు తెలిసి తెలియని పనులతో మా తల్లిదండ్రుల్ని చిత్రహింసలు పెడతారు. ఇలా చేసినప్పుడు మేము ఒక్కసారి కూడా గుర్తు రాలేదురా, నీకు గుర్తు రాలేదా? నీ దగ్గర బాధపడింది మా అమ్మైనా ఈ విషయంలో ఏ తల్లి బాధనేలాగా ఉంటుంది. ఆఖరికి అది మీ అమ్మైనా సరే. మా అమ్మకి ఛాన్స్ ఇవ్వను రా. తెలియకుండా డ్రగ్స్కి అలవాటు అయిపోయాను. ఇప్పుడు తెలుసుకున్నా ఇంక జీవితంలో ఈ డ్రగ్స్ జోలికి వెళ్ళను రా. థ్యాంక్ యూ రా.